అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే హోమం అయితే చేస్తూ ఉంటారనమాట. ఈలోపైతే చిత్ర మనోహరి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలా హోమం ఆపాలా అనేసి. రణ్వీర్ అక్కడ హోమం స్టార్ట్ అయ్యి ఉంటుంది, చేసి కనుక్కో ఫోన్ చేసి అనేసి చంబా అంటదనమాట. రణ్వీర్ అయితే మనోహరికి ఫోన్ చేస్తాడనమాట. మనోహరి హోమం ఆపుతున్నారా లేదా, చిత్ర ఏం చేస్తుంది అనేసి రణ్వీర్ అయితే అంటూ ఉంటాడనమాట. చిత్ర కూడా ఆలోచిస్తుంది హోమం ఎలా ఆపాలా అనేసి. ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ నేను ఎలాగైనా ఆపుతానులే అనేసి మనోహరి ఫోన్ పెట్టేస్తానమాట. చిత్ర అసలైతే ఇంకా హోమం వల్ల ఇల్లంతా పొగ నిండుకుంది, నువ్వు పై రూముల్లోకి వెళ్ళిపోయి ఇంకా కిటికీలు ఓపెన్ చెయ్యి అనేసి ఇంకా మనోహరి చెప్పిద్ది అనమాట. సరే మనోహరి అనేసి చిత్ర అయితే ఇంకా పై రూములకి వెళ్ళిపోయి కిటికీలన్నీ ఓపెన్ చేస్తానమాట. ఇంకా చిత్ర మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఉంటే ఇంకా మనోహరి కాలు అడ్డం పెట్టిద్ది అనమాట. ఇంకా మన చిత్ర అయితే కింద పడిపోయి తల నుంచి రక్తం కారుతూ ఉంటుందన్నమాట. ఏంటి మనోహరి కాలు అడ్డు పెట్టి నన్ను ఎందుకు కింద పడేసావు అనేసి చిత్ర కోప్పడుతూ ఉంటుందన్నమాట. అయ్యో చిత్ర నీకు దెబ్బ తగిలిందని హోమం ఆపేస్తాను, నాకు కోఆపరేట్ చెయ్యి అనేసి మనోహరి చెప్పిద్ది అనమాట. అమర్ చూడు, చిత్ర కింద పడిపోయి చిత్ర తలకైతే గాయమయ్యి రక్తం కారుతుంది, రక్తం కారిన ఈ ఇంట్లో హోమం జరిపిస్తే మంచిది కాదు, హోమం ఆపండి అనేసి ఇంకా మనోహరి చెప్పిద్ది అనమాట. ఇంకా మనోహరి ఈ హోమం ఆపడానికి వీల్లేదు అనేసి అమర్ అంటాడనమాట. అయ్యో అమర్ నేను చెప్పిన మాట విను, ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, ఏదన్నా కీడు జరుగుద్ది, రక్తం చిందించిన ఇంట్లో అయితే హోమం అయితే జరగకూడదు, ఆపండి అనేసి మనోహరి చిత్ర చెప్తూ ఉంటారనమాట. ఈ హోమం జరిగితే అంతా మంచి జరుగుతుంది, హోమం ఆపడానికి వీల్లేదనేసి బాగి చెప్పిద్ది అనమాట. అయినా చిత్ర అసలైతే నీకు తగిలింది చిన్న దెబ్బే కదా, నువ్వు రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కట్ చేసుకొని రెస్ట్ తీసుకో, అసలు తల్లి లాంటి మా వదిన మంచి కోసం అయితే ఇక్కడ హోమం జరుగుతుంటే ఆపమంటారా, ఈ హోమం జరగడానికి వీల్లేదు అనేసి వినోద్ కూడా గట్టిగా మాట్లాడతాడనమాట. అమ్మ హోమం జరిగితే అసలు చాలా మంచి జరిగిద్ది అనేసి పంతులు గారు కూడా చెప్తారనమాట. ఇంకా బాగి అయితే పంతులు గారు మీరు కానివ్వండి హోమం అనేసి చెప్పిద్ది అనమాట. ఇంకా పంతులు గారు అయితే హోమం చేపిచ్చేస్తాడు, అంతా కంప్లీట్ అయింది. అమర్ బాగి కూడా ఇంకా పూర్ణాహుతిని అయితే హోమంలో అయితే వేసేస్తారనమాట. హోమం అయితే నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోయింది, మీకు అంతా మంచి జరిగిద్ది అని చెప్పేసి పంతులు గారు అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇంకా మనోహరి చంబాకు ఫోన్ చేసేసి ఇంకా చంబా ఇక్కడ హోమం పూర్తయిపోయింది అని అయితే చెప్పేస్తానమాట. చంబా కుప్పకూలిపోయిద్ది అనమాట హోమం అయిపోయిందా అనేసి. ఇంకా ఆరు కూడా హోమం అయిపోయిందిలే, ఇంకా నాకు ప్రమాదం లేదులే అని సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ బాగి రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఏమంటే అసలు పొద్దునైతే మనోహరి చిత్ర అయితే హోమం ఆపాలని చాలా ట్రై చేశారు కదండి అనేసి ఇంకా బాగి అంటదనమాట. ఎవరెన్ని చేసినా కానీ హోమం అయితే కంప్లీట్ అయిందిలే బాగి అనేసి అమర్ అంటాడనమాట. ఏమండి రేపు వినాయక చవితి కదండి, మనమైతే కొత్త బట్టలు తెచ్చుకుందామండి అనేసి బాగి చెప్పిద్దనమాట. ఇంకా అయినా కానీ బాగి మనకి షాపింగ్ మాల్ ఉంది కదా, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, మీరే వెళ్ళి తెచ్చుకోండి అనేసి అమర్ అంటాడనమాట. అది కాదండి, నా బట్టలు అయితే మీరు, మీ బట్టలు అయితే నేను సెలెక్ట్ చేస్తాను, మనము కలిసి సెలెక్ట్ చేసుకుందామండి, మీరు రండి అనేసి ఇంకా బాగి అంటదనమాట. అమర్ అలాగే కోపంగా చూస్తాడు, ఏం మాట్లాడకుండా. అయ్యో ఆంటీ మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, మేము బట్టలు తెచ్చుకోములేండి, మీరు రావద్దులేండి అనేసి బాగి అనిద్ది అనమాట. అదేం లేదు బాగి, నేనే వచ్చి బట్టలు సెలెక్ట్ చేస్తానులే అనేసి అమర్ చెప్తాడనమాట. అంతే మీరు వస్తారా, మీరు ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి బాగి సంతోషంలో అమర్ని పట్టుకొని అమర్ బుగ్గలకైతే ముద్దులు పెట్టేస్తానమాట. ముద్దులు పెట్టేసి ఆనందంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చూసి ఆగిద్దనమాట. సారీ అండి, ఆనందంలో ముద్దులు పెట్టుకున్నాను, ఏమనుకోకండి అని చెప్పేసి బాగి అయితే కొంటెగా నవ్వుకుంటూ వెళ్ళిపోయిద్ది అనమాట. అమర్ కూడా సిగ్గుపడుతూ ఉంటాడనమాట బాగి ముద్దులు పెట్టేసరికి. ఇంకో పక్క అయితే మన ఆరు అయితే అక్కడ కూర్చొని ఉంటుందన్నమాట. మరగుజ్జులా మారిన ఆరు అయితే ఇంకా అక్క తూనీలాగా మారిన గుప్తా గారు అయితే ఆరు దగ్గరకు వస్తారనమాట. గుప్తా గారు ఇంకా హోమం అయిపోయింది కదా, నాకు మామూలు రూపం ఎప్పుడు వస్తుంది అనేసి ఆరు అడిగిద్ది అనమాట. బాలిక నీకైతే ఇప్పుడే నీ అసలు రూపం రాదు, రేపు వినాయక చవితి కదా, విఘ్నములన్నీ తొలగి అసలు రూపం నీకు వినాయక చవితి రోజు వస్తుంది అనేసి గుప్తా గారు అయితే చెప్తారనమాట. అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆ తూనిక గుప్తా గారు అయితే మాయమైపోతారనమాట. ఇంకా మనోహరి అయితే వెంటనే అయితే ఇంకా రణ్వీర్కి అయితే ఫోన్ చేస్తానమాట. రణ్వీర్ అందరూ అయితే ఇంకా షాపింగ్ మాల్కి వెళ్తున్నారు బట్టలు కొనుక్కోవడానికి, ఇంకా మీరు కూడా షాపింగ్ మాల్కి వచ్చేయండి, అక్కడైతే ఇంకా ఆరు ఆత్మని బంధించవచ్చు అనేసి మనోహరి చెప్పిద్ది అనమాట. ఆరు షాపింగ్ మాల్కి ఎందుకు వస్తుంది, ఇంక ఇంట్లోనే ఉంటుంది కదా అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. ఇంత జరిగాక కూడా ఆరు ఇంక ఇంట్లో ఉంటుందా, అమర్ వాళ్ళతో పాటు షాపింగ్ మాల్కి వచ్చేస్తుంది, చంబాని రూపం మార్చుకొని రమ్మను, అప్పుడు ఆరుని బంధించవచ్చు, ఎవరికి అనుమానం రాదు అనేసి మనోహరి చెప్పిద్ది అనమాట. సరే అని రణ్వీర్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.